అందరికీ నమస్కారం అండి. సిపిఎస్లో సర్కార్ వాటా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఏడాదిగా ఖాతాలకు జమ కాని ప్రభుత్వ సొమ్ము 2023 అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం. షేర్ మార్కెట్ పెట్టుబడిలో ఆ మేరకు లోటైతే ఉంది. లాభాల్లో నష్టపోతామంటున్న ఉద్యోగులు. సో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఉద్యోగుల సిపిఎస్ ఖాతాల్లో తమ వాటా సొమ్మును ప్రభుత్వం జమ చేయడం లేదు. సిపిఎస్ ఉద్యోగులకు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యలో ప్రతి నెల సిపిఎస్ సొమ్మును జమ చేయాల్సి అయితే ఉంటుంది. 2023 అక్టోబర్ నుంచి జమ కావడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ఉండవు. కేవలం సిపిఎస్ మాత్రమే అమలవుతుంది. ఉద్యోగి వాటా కింద మూల వేతనం, కరువు భత్యం మొత్తం నుంచి ప్రతి నెల 10% మినహాయించుకుని నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్లోని ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రభుత్వం కూడా తన వాటా కింద 10% ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో జమ చేయాలి. 2 వాటాలు కలిపితే 20% సొమ్ము ప్రతి నెల ప్రాన్ ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో నిర్దేశిత పద్ధతిలో ఉద్యోగి ఖాతా సంఖ్య పేరిట ఎప్పటికప్పుడు సిప్ల తరహాలో పెట్టుబడి పెడతారు. ఇందులో పెట్టుబడి లాభాల రూపంలో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి పదవీ విరమణ రోజు 40% డబ్బును ఉద్యోగి తీసుకునేందుకు అవకాశం ఇస్తారు. మిగిలిన 60% షేర్ మార్కెట్లో పెట్టుబడిగా కొనసాగిస్తారు. అందులో నుంచి ప్రతి నెల కొంతమేర పెన్షన్ రూపంలో చెల్లించాలనేది సిపిఎస్ విధానం. ఈ విధానం వల్ల తాము నష్టపోతున్నామని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు సాగిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ను రద్దు చేశాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీని జోలికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇది రద్దు కాలేదు. కనీసం సిపిఎస్ కింద జమ చేయాల్సిన ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2023 సెప్టెంబర్ వరకు ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం తన 10% వాటా సొమ్మును జమ చేసింది. 2023 అక్టోబర్ నుంచి జమ చేయలేదు. ఉద్యోగుల వాటా 10% మాత్రమే క్రమం తప్పకుండా జమ అవుతుంది. దీనికి సంబంధించిన ఫోన్ మెసేజ్లు మాత్రమే ఉద్యోగులకు నెల వస్తున్నాయి. ప్రభుత్వ వాటా 10% గురించి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య 1,70,000 మంది ఉండేవారు. కొత్త ఉద్యోగులు కలుపుకుంటే 2 లక్షలకు చేరింది. సగటు వేతనం 50,000 అనుకుంటే 10% చొప్పున ప్రతి నెల 5,000 రూపాయలు ప్రాన్ ఖాతాల్లో జమ అవ్వాలి. సో ఏటా 1,20,000 మంది ప్రాన్ ఖాతాల్లో జమ కావాలి. కానీ దాన్నే ఎన్ఎస్డిఎల్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడుతుంది. లాభ నష్టాలను ప్రాన్ ఖాతాల్లో జమ చేసింది. ఏడాది కాలంగా ప్రభుత్వ వాటా జమ కాకపోవడం వల్ల ఆ కాలంలో షేర్ మార్కెట్ నుంచి ఉద్యోగం అందాల్సిన లాభాల వాటా తగ్గిపోతుంది. ప్రభుత్వం భవిష్యత్తులో జమ చేసిన 10% లెక్క వేసి జమ చేస్తుంది తప్ప షేర్ మార్కెట్లో రావాల్సిన లాభాల వాటాను సమకూర్చుతుందన్న నమ్మకం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.